అతను కళ్ళతోనే డైలాగ్స్ చెప్తాడు. బాడీ లాంగ్వేజ్ మార్చినప్పుడల్లా క్యారెక్టర్ మారిపోతోంది. హీరోయిజం కన్నా క్యారెక్టర్ డిజైన్కే ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందుకే కమల్ హాసన్ 2.0 అంటున్నారు. ఏ రోల్ అయినా సరే యాక్షన్ ఇచ్చి పడేస్తాడు. డీ గ్లామర్ అయినా సరే స్టోరీ నచ్చితే ఓకే చెప్పేస్తాడు. మౌత్ పబ్లిసిటీతో లేటెస్ట్ సినిమాకి పిచ్చ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో అందరికీ తెలుసు విజయ్ సేతుపతి ఎవరో. ఫస్ట్ చూసినప్పుడు వీడు హీరో ఏంటి అనుకున్నారు. అయితే తమిళియన్స్ అంతేగా అని సర్ది చెప్పుకున్నారు. కానీ చూసిన కొద్దీ నచ్చేశాడు. అతడి లుక్ కి సంబంధం లేకుండా అతను చేసే రోల్స్ సినిమాలు జనాలకు నచ్చాయి. దీంతో బిజీ అయిపోయాడు. ఒక లాంగ్వేజ్ కాదు, అన్ని లాంగ్వేజెస్ లో అతనికి స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వడం మొదలు పెట్టారు. లవ్ స్టోరీలతో మొదలుపెట్టి ఇప్పుడు యాక్షన్ సినిమాలతో బిజీ అయిపోయాడు. 96 సినిమా చూసి అందరూ అతని యాక్షన్ కి ఫ్లాట్ అయిపోయారు. తర్వాత విజయ్ సేతుపతి ఉన్నాడనగానే ఆ సినిమాకు వెళ్లడం అలవాటైపోయింది జనాలకు. లేటెస్ట్ గా వచ్చిన మహారాజా సినిమా వారం రోజుల్లో 55 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. 100 కోట్లు ఖాయం అంటున్నారు. సినిమా బాగుందని జస్ట్ టాక్ రాగానే క్లిక్ అయిపోయింది. విజయ్ సేతుపతి సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ ఉంటుందనే నమ్మకం ఉంది ప్రేక్షకులకు. అందుకే సినిమా ఎలా ఉంటుందనే దానితో పని లేకుండా ఫస్ట్ టైం వ్యూవర్స్ వెళ్ళిపోయారు. సినిమా నచ్చింది, ఇంకేముంది, టాక్ అదిరిపోయింది, కలెక్షన్లు పెరిగిపోయాయి. జస్ట్ 2 రోజుల్లో టేక్ ఆఫ్ తీసుకుంది సినిమా. ఈ సినిమా కేవలం విజయ్ సేతుపతి వల్లే హిట్ అయిందని చెప్పాలి. విజయ్ సేతుపతి యాక్షన్ తో ఆ క్యారెక్టర్ తెగ నచ్చేసింది జనాలకు. అందరూ రిపీటెడ్ గా ఆడియన్స్ కూడా వస్తున్నారు. క్యారెక్టర్ ఏదైనా, అది హీరో అయినా విలన్ అయినా సరే, యాక్షన్ మాత్రం అదిరిపోద్ది. అదే విజయ్ సేతుపతి స్పెషాలిటీ. గెటప్ విషయంలో అస్సలు పట్టించుకోడు. స్టైల్ గురించి ఏం కేర్ తీసుకోడు. క్యారెక్టర్ కు తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోతాడు. అతడు ఏ స్టైల్లో వస్తే అదే స్టైలిక అలా అయిపోయింది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి స్క్రీన్ పై ఉన్నంతసేపు ఈలలు వేయాల్సిన పరిస్థితి. అసలైతే అది నెగిటివ్ క్యారెక్టర్, కానీ మనోడు చించి పారేశాడు. తెగ నచ్చేసింది జనాలకి. విక్రమ్ వేద సినిమాలో అయితే మాధవన్ ను డామినేట్ చేసేశాడు. మాస్టర్ సినిమాలో కూడా విజయ్ ని కూడా డామినేట్ చేసేశాడు. హీరో విజయ్ ఫ్యాన్స్ కూడా మెచ్చుకునేలా చేశాడు విజయ్ సేతుపతి. ఆ సినిమాలో కానీ ఆ మధ్య కాలంలో ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి కాస్త దెబ్బతిన్నాడు. ఇప్పుడు విజయ్ సేతుపతి తన సినిమాల విషయంలో కేర్ తీసుకుంటున్నాడని మహారాజా సినిమాతో ప్రూవ్ అయింది. స్టోరీ సెలక్షన్ తో పాటు తన క్యారెక్టర్ విషయంలో ఆల్మోస్ట్ కేర్ తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. అందులో గతంలో మల్టీ లాంగ్వేజెస్ లో ఛాన్సులు రావడం, అవన్నీ మల్టీ స్టారర్ కావడంతో బిజీ అయిపోయారు. సోలో ఎలివేషన్ అనేది తగ్గిందంటున్నారు. ఇప్పుడు మహారాజా సినిమాతో విజయ్ సేతుపతి కంబ్యాక్ అయ్యాడని, ఇలా చెలరేగిపోతాడని, ఏడాదికి 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చేస్తాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.